చూడండి ఇయర్స్ మేము అమరావతి కోటప్పకొండ అటు సైడ్ వెళ్ళేసాము వీకెండ్స్లో. వెళ్ళి వస్తూ ఉంటే ఒక దగ్గర భోజనానికి ఆపుకున్నాము. తోట ముందు భోజనం చేస్తుండగా తోటలో వాళ్ళు కాయలు కోస్తున్నారు. వాళ్ళు అమ్ముతారో అమ్మరో అనుకొని మేము అడిగామన్నమాట. అడిగితే బాక్స్ 200 చెప్పారు. 150కి ఇవ్వండి అనగానే హ్యాపీగా ఇచ్చేసారండి. చూడండి ఎంత బాగున్నాయి, నవనవలు ఆడుతున్నాయి. కలర్ కూడా కొంచెం అటు నేల తేడా కాబట్టి కాయ కూడా కలర్ మనకి కొంచెం రంగు కూడా మంచిగా ఉంటుంది, రుచికరంగా ఉంటుందండి. పులపులగా చక్కగా ఉంటుంది. ఇటు కొంచెం తేడా ఉంటుంది నేలకి. బాక్స్ కొనేసామండి 150 పెట్టి. 25 kgs వచ్చినాయండి. ఆల్మోస్ట్ 25 kgs వచ్చినాయి. నేను ఇక్కడ తీసుకొచ్చి అందరికీ పంచి పెడుతున్నా తలా కిలో చొప్పున. ఎందుకంటే మనకే పుణ్యమే, అక్కడ కాయలు తిన్నాననే ఆనందం. చూశారు కదా చక్కగా ఉన్నాయి టమాటాలు. ఇప్పుడు మనకి మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు అయినాయి, కానీ అక్కడ 150కి బాక్స్ ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా కొనుక్కొచ్చి అందరికి పంచి పెడుతున్నానండి. మీరు కూడా అలా వెళ్ళి వస్తూ ఉంటే మీకు ఏదైనా కనిపించినాయి అంటే చూడండి, మీరు కూడా తీసుకురండి. ఇదిగోండి మొక్కజొన్న తోటలోకి మొత్తం దొరబడి ఒక డజన్ కాయలు, డజన్ కంకులు కోసేసామండి. మొక్కజొన్న కంకులు కూడా తక్కువ రేటుకి వచ్చినా కూడా తినబుద్ధి కాదు. దొంగతనంగా కోసుకున్న వాడికి కొంచెం రుచి ఎక్కువ. అంటే అట్లా రోడ్డు మీద పోతూ ఉంటే మనకి ఏదైనా కనిపించినాయి అంటే ఆపి కోస్తే అదొక సంతోషం వేరండి. మరీగా కొయ్యొద్దు, 1-2 కోసుకోవాలంతేను.